హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం ఇండియన్ పాలిటీ గురించి నేర్చుకుందాం. మన ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి డైలీ క్లాసెస్ మీకు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, భారత రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఒక దేశం యొక్క మౌలిక మరియు సర్వోన్నత శాసనం. సర్వోన్నత శాసనం అంటే అర్థం ఏంటంటే ఒక దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి చట్టాలైనా సరే ఆ రాజ్యాంగానికి లోబడే చట్టాలు చేయబడాలి. దాన్ని మనం సర్వోన్నతమైనటువంటి శాసనంగా అభివర్ణిస్తాం. ఫ్రెండ్స్, చూడండి, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలలో ఏ దేశంలోనైనా సరే ఖచ్చితంగా రాజ్యాంగం అనేది ఉంటుంది. రాజ్యాంగం ఎందుకు అవసరం అంటే ఈ రాజ్యాంగం అనేది ప్రజల యొక్క మనోభావాలని, హక్కులని కాపాడడానికి ఒక మౌలిక స్వరూపమైనటువంటి శాసనం. కాబట్టి ప్రతి దేశానికి రాజ్యాంగం అనేది ఖచ్చితంగా అవసరం. అటువంటి రాజ్యాంగానికి మూల పురుషుడు ఎవరు అంటే అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ అనే ఆయన 158 రాజ్యాంగాలను, ప్రభుత్వాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వాలను వర్గీకరించాడు. ఈ విధంగా వర్గీకరించినటువంటి ప్రభుత్వాలను తన పాలిటిక్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మన భారతదేశ రాజ్యాంగం విషయానికి వచ్చినప్పుడు మన దేశం యొక్క రాజ్యాంగం చాలా విస్తృతమైనటువంటి రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని వివిధ దేశాల నుంచి చాలా అంశాలను తీసుకొని పొందుపరచడం జరిగింది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాలతో ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొనబడింది. ఇటువంటి ఈ రాజ్యాంగానికి చాలా చరిత్ర అయితే ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగంగా ఆవిర్భవించింది ఏది అంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. ఈ అమెరికా రాజ్యాంగమే ప్రపంచంలో ఉన్నటువంటి అతి చిన్న రాజ్యాంగం. ఈ అమెరికా రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగంగా కూడా పేర్కొంటారు. దీని తర్వాత ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగం కూడా ఏంటిదంటే అమెరికా రాజ్యాంగం. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ చాలా దృఢమైనది. కాబట్టి ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ అంటే, అలిఖిత అంటే లిఖించబడని అర్థం. అంటే రాయని రాజ్యాంగం ఏంటిదంటే దానికి ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తారంటే ఆమోదిత రాజ్యాంగం అనిగా పిలుస్తారు. భారత రాజ్యాంగం అనేది ఆమోదిత రాజ్యాంగం. విప్లవ మూలక రాజ్యాంగాలుగా వేటిని పిలుస్తారు అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ రాజ్యాంగాలను విప్లవ మూలక రాజ్యాంగాలుగా పేర్కొంటారు. ఈ విధమైనటువంటి రాజ్యాంగాలు దేశంలో చాలానే ఉన్నాయి. మన దేశంలో విషయానికి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ఏర్పడడానికి చాలా చరిత్రే ఉంది. ఒకసారి మన రాజ్యాంగం ఏర్పడడానికి ఉన్నటువంటి చరిత్ర ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగ చరిత్ర. ఈ భారత రాజ్యాంగ చరిత్రలో 1600 సంవత్సరంలో ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఈ 1600 సంవత్సరంలో ఇండియాలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే రావటం జరిగింది. దీనికి అనుగుణంగానే 1612వ సంవత్సరంలో సూరత్లో పూర్తి స్థాయి మొదటి వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు 1612వ సంవత్సరంలోనే ఒక పూర్తి స్థాయి మొదటి వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాత 1639వ సంవత్సరంలో మద్రాసులో, మచిలీపట్నంలో ఇక్కడ కూడా వాళ్ళ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లోనే మద్రాసులో సెయింట్ జార్జ్ కోట అని ఒక కోట కూడా నిర్మించుకున్నారు. దీని తర్వాత కాలానుగుణంగా 1667వ సంవత్సరంలో నాణేలను ముద్రించే అధికారాన్ని వీళ్ళు పొందటం జరిగింది. దాని తర్వాత 1687వ సంవత్సరంలో మద్రాస్ స్థానిక పరిపాలన కోసం మొదటి మున్సిపల్ సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి,
వీళ్ళు 1687లోనే మద్రాసులో స్థానిక పరిపాలన చేసుకోవడానికి మొదటి మున్సిపల్ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 1726 సంవత్సరంలో బొంబాయి, మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేసి ఆ ప్రెసిడెన్సీల్లో మేయర్ కోర్టులను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ 3 ప్రాంతాలలో మున్సిపల్ పరిపాలన సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. సో ఆనాటి ఉన్నటువంటి స్థితిగతుల్లో బొంబాయి, మద్రాస్, బెంగాల్లో వీళ్ళ ఆధిపత్యం అనేది చాలా ఎక్కువగానే ఉన్నది. దీని తర్వాత 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. సో ఈ ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబుకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి యుద్ధం అన్నమాట. ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చెందినటువంటి రాబర్ట్ క్లైవ్ విజేతగా నిలవటం జరుగుతుంది. సో దీని తర్వాత 1764 సంవత్సరంలో బక్సర్ యుద్ధం జరుగుతుంది. ఈ 2 యుద్ధాల వల్లనే బ్రిటిషర్స్ ఇండియాలో వాళ్ళ పరిపాలనా స్థలాన్ని వాళ్ళు దక్కించుకున్నట్లయింది. సో ఈ పరిపాలన ఎప్పుడైతే వాళ్ళు అక్కడ చేయటం మొదలు పెట్టారో అప్పటి నుంచే వాళ్ళకి అన్ని హక్కులు వాళ్ళు పొందగలిగారు. దీనికి అనుగుణంగానే 1765 సంవత్సరంలో దివానీ హక్కులు పొందటం వీళ్ళు జరుగుతుంది. దివానీ హక్కులు అంటే అర్థం ఏంటంటే శిస్తును వసూలు చేయటం అన్నమాట. సో ఈ విధంగా భారతదేశంలో ప్రజలపై శిస్తులు విధించేటువంటి హక్కులను కూడా వీళ్ళు పొందుతారు. దీనికి అనుగుణంగా 1772 సంవత్సరంలో ఇండియాలో మొదటి కలెక్టర్ వ్యవస్థను కూడా వీళ్ళు ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో 1772 సంవత్సరంలో వీళ్ళు కలెక్టర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వీళ్ళు భారతదేశంలో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించటం ఎప్పుడైతే చేస్తున్నారో బ్రిటిష్ పార్లమెంట్ ఈ విషయాలన్నీ గమనించి వీళ్ళను నియంత్రించడానికి మొట్టమొదటిసారిగా ఒక చట్టం చేయడం జరిగిందనమాట. దీన్నే మనం రెగ్యులేటింగ్ చట్టం 1773 అంటారు. రెగ్యులేటింగ్ చట్టం 1773. ఈ చట్టాన్ని ఆనాటి ప్రధానమంత్రి అయిన లార్డ్ నార్త్ మే 18, 1773లో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలను నియంత్రించడానికి ప్రవేశపెట్టబడినటువంటి చట్టం. ఈ చట్టం ద్వారానే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలో మద్రాస్ గవర్నర్ని మరియు బొంబాయి గవర్నర్ని ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ఈ గవర్నర్ జనరల్కి సలహాలు ఇవ్వటానికి 4 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చట్టానికి అనుగుణంగానే ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింత పెంచడానికి కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తన రెవెన్యూ, పౌర మరియు సైనిక వ్యవహారాలతో నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేయటం కూడా జరిగింది. ఈ చట్టం ద్వారానే సుప్రీంకోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 సాధారణ న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా కలకత్తాలో సుప్రీంకోర్టును నెలకొల్పడం జరిగింది. ఈ సుప్రీంకోర్టుకి మొట్టమొదటి న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంఫేని నియమించడం కూడా జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా ఆశించిన నియంత్రణ మరియు గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వహణ పరిధిపై స్పష్టత ఏర్పడలేదు. అందువల్ల ఈ చట్టాన్ని సవరిస్తూ పిట్ ఇండియా చట్టం 1784ని తీసుకురావటం జరుగుతుంది. నెక్స్ట్, పిట్ ఇండియా చట్టం 1784. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 1773లో చేసినటువంటి
చట్టం యొక్క లోపాలను సవరించడానికి చేసినటువంటి చట్టం. దీన్ని ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి విలియం పిట్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా కంపెనీ యొక్క విధులను వాణిజ్య విధులు, రాజకీయ విధులుగా వేరు చేయటం జరిగింది. సో ఈ రాజకీయ విధులను చూసుకోవడానికి ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటికే ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య విధులకు పరిమితం చేశారు. సో గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కూడా ఈ చట్టం ద్వారా ఇచ్చారు. అలాగే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో కొన్ని మార్పులు కూడా చేయటం జరిగింది. ఈ మార్పులు ఏంటంటే కార్యనిర్వాహక మండలి యొక్క సభ్యుల సంఖ్య 4 నుంచి 3కి తగ్గించడం జరిగింది. ఈ చట్టం వల్ల కంపెనీ పాలనపై ఒక విధమైనటువంటి అదుపు అనేది ఏర్పడింది. ఈ విధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే 2 స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల దీనిని ద్వంద్వ పాలనకు నాందిగా ప్రస్తావించడం జరిగింది. సో ద్వంద్వ పాలనకు నాంది పలికినటువంటి చట్టం ఏందయ్యా అంటే పిట్ ఇండియా చట్టం 1784. నెక్స్ట్ చార్టర్ చట్టం 1793. ఈ చట్టం అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చట్టం చేయటం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా రావటం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ 1793 చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా కంపెనీకి గల వ్యాపార ఆధిపత్యాన్ని మరొక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఈ చట్టంలోనే బోర్డు కార్యదర్శి పార్లమెంట్లో కూర్చోవడానికి కూడా అనుమతి లభించింది. నెక్స్ట్ చార్టర్ చట్టం 1813. ఈ చట్టం ద్వారా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని మరో 20 సంవత్సరాలు పొడిగించారు. మరియు కంపెనీకి సంస్థలపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారానే స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అవకాశాన్ని, వాటిని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేటువంటి అధికారాన్ని కూడా కల్పించారు. భారతదేశంలో ఉపయోగితవాద విద్యా వ్యాప్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1,00,000 రూపాయలను కేటాయించింది. మరియు క్రైస్తవ మిషనరీల యొక్క మత వ్యాప్తి ప్రచారానికి అనుమతి కూడా లభించింది. ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసే హక్కులు కూడా ఈ చట్టం ద్వారానే లభించాయి. సో ఈ విధంగా భారతదేశ ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం పీడించటం మొదలుపెట్టింది. నెక్స్ట్ చార్టర్ చట్టం 1853. చార్టర్ చట్టాలలో ఇది చిట్ట చివరి చట్టం అన్నమాట. దీని తర్వాత చార్టర్ చట్టాలు చేయబడలేదు. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన అధికారాలు మరియు కార్యనిర్వాహక అధికారాలుగా విభజించడం జరిగింది. ఈ శాసన అధికారాలను రూపొందించేటువంటి ప్రక్రియ కొరకు ఒక ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ వలె తన విధులను నిర్వహిస్తుందన్నమాట. అందువల్లనే దీన్ని మినీ పార్లమెంటుగా వ్యవహరించేవారు. ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం తన పార్లమెంట్ని ఇండియాలో నెలకొల్పినట్లుగా మనకు అర్థమవుతుంది. దీనికి అనుగుణంగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారి స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 6 మందికి ప్రాతినిధ్యం కల్పించారు. వారిలో 4 శాసనసభ్యులను మద్రాస్, బొంబాయి, బెంగాల్ మరియు ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకోవటం అయితే జరిగింది. ఇదే విధంగా ఈ చట్టం ద్వారానే సివిల్ సర్వీసెస్ నియామకాలను బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇందుకోసం లార్డ్ మేకలే కమిటీని 1854లో ఏర్పాటు కూడా చేయటం జరిగింది. వివిధ లా కమిషన్ల ద్వారా
సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను ఇండియాలో ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా బ్రిటిషర్స్ ఇండియాపై వివిధ చట్టాలను ప్రజల మీద రుద్దటం జరిగింది. ఇంతటితో చార్టర్ చట్టాలు అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనకు రాజ్యాంగ చట్టాలు, కౌన్సిలింగ్ చట్టాలని నెక్స్ట్ రాబోతాయి. దీని తర్వాత మన ఆర్టికల్స్, పార్ట్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.